వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. తెలంగాణలో టికెట్ రేట్ల మీద చర్చ రియల్ సినిమాల్ని మించిపోతోంది. హారర్ సినిమాల్లో ఉండే ట్విస్టులు టర్న్ల కంటే ఎక్కువగా ఇక్కడే ఉన్నాయి. ఒక్కో రోజు ఒక్కో ట్విస్ట్. ఇటు సర్కార్ వైపు నుంచి అటు కోర్టు వైపు నుంచి రెండు వైపులా ఇండస్ట్రీపై నాన్ స్టాప్ పిడుగులు పడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రేట్లపై మరో టైం బాంబ్ పేల్చింది కోర్టు. అదేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే విడుదలకు 90 రోజుల ముందు పిటిషన్ దాఖలు చేసుకోవాల్సిందే అని హైకోర్టు తీర్మానించింది. రీసెంట్ గా అఖండ 2, రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ లాంటి పెద్ద సినిమాల రేట్ల విషయంలో సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై కోర్టు సీరియస్ అయింది. అందుకే ఇలాంటి తీర్పు బయటకొచ్చింది. 90 రోజుల ముందే పిటిషన్ వేసుకోవడం అనేది అసలు సాధ్యమేనా? కోర్టు తీర్పు సంగతి కాసేపు అలా ఉంచితే నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పడం కష్టం. అవి అప్పుడున్న ఓటీటీ ఖాళీలు, థియేటర్స్ సర్దుబాటును బట్టి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఆధారపడి ఉంటాయి. అలాంటిది ఇప్పుడు 3 నెలల ముందే పిటిషన్ అనేది పెద్ద సమస్యే. మల్టీప్లెక్స్ రేట్లు ₹200 నుంచి 295 వరకు పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వమే ఇచ్చింది. అవి కాకుండా ఇంకా రేట్లు అడుగుతున్నారు నిర్మాతలు. అయితే ఈ రేట్ల పెంపుకు కఠిన నిబంధనలు పెట్టి రెమ్యునరేషన్ లేకుండా ప్రొడక్షన్ కాస్ట్ 400 కోట్లు దాటిన సినిమాలకే వారం రోజుల పాటు పెంచుకునే అవకాశం ఉండేలా సర్కార్ ఆలోచిస్తే బెటర్ అనేది ఓ వర్గం వాదన. కోర్టు తీర్పు కానీ అమలైతే ముందుగా నష్టపోయేది సమ్మర్ సినిమాలే. ఎందుకంటే 90 రోజుల ముందు అంటే ఇప్పుడే పిటిషన్ వేసుకోవాలి. అందులో విశ్వంబర, ఉస్తాద్ లాంటి భారీ సినిమాలకు ఇంకా డేట్స్ లాక్ కాలేదు. అలాగే రాబోయే భారీ సినిమాలకు నష్టం తప్పకపోవచ్చు. దీనిపై పైకోర్టుకు వెళ్తారా, లేదంటే ప్రభుత్వం ఏదైనా కొత్త చట్టం తెస్తుందో చూడాలి. ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టాలంటే యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలకి మాత్రమే సాధ్యం అనుకుంటారు. కానీ చరిత్ర అలా లేదు. యాక్షన్ కంటే ఫ్యామిలీ సినిమాలకి రికార్డులు తిరగరాసే సత్తా ఉందని చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇంకా అదే జరుగుతోంది. మిలీనియం నుంచి మొదలు పెడితే ఇప్పటికీ కుటుంబ కథా చిత్రాలే రికార్డులు తిరగరాస్తున్నాయి. ఈ ఫ్యామిలీ బొమ్మ చేస్తున్న మ్యాజిక్ ఏంటి? నిజమేగా, కలిసుంటే కలదు సుఖం. ఓ మాస్ సినిమా చేస్తే సింగిల్ టికెట్ తెగుతుంది, మహా అయితే మరో టికెట్ తెగుతుంది. కానీ అదే ఫ్యామిలీ సినిమా చేస్తే ఒకే కుటుంబం నుంచి 10ల సంఖ్యలో టికెట్లు తెగుతాయి. అది మరి ఫ్యామిలీ బొమ్మకున్న పవర్. 25 నాటి కలిసుందాం రా నుంచి నేటి మన శంకర వరప్రసాద్ గారి వరకు కుటుంబ కథా చిత్రాలు రఫ్ఫాడించాయి. ఇండస్ట్రీ రికార్డుల్ని మంచినీళ్లు తాగినంత ఈజీగా ఫ్యామిలీ సినిమాలు తిరగరాస్తున్నాయి. 2000లో వెంకటేష్ కలిసుందాం రా అప్పటి రికార్డుల్ని తిరగరాసింది. మధ్యలో ఇంద్ర, పోకిరి లాంటి యాక్షన్ సినిమాలు కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసినా 2020లో అలవైకుంఠపురంలో అంటూ ప్యూర్ ఫ్యామిలీ సినిమాతో 250 కోట్లు కొల్లగొట్టారు అల్లు అర్జున్. ఆ ఏడాది సరిలేరు నీకెవరూ కూడా రఫ్ఫాడించినా లాంగ్ రన్లో అలవైకుంఠపురంలో విజేతగా నిలిచింది. ఇక గతేడాది సంక్రాంతికొస్తున్నాం కూడా రీజనల్ సినిమాల్లో కొత్త రికార్డులు తిరగరాసింది. 300 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. వెంకటేష్కు ఫ్యామిలీస్లో ఉన్న పట్టు మరోసారి నిరూపించింది సంక్రాంతికొస్తున్నాం. ఈ పండక్కి మన శంకర వరప్రసాద్ గారు కూడా ఈజీగా ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశారు. కేవలం 8 రోజుల్లోనే 300 కోట్లు వసూలు చేసి చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. మెగాస్టార్ ఎంత మాస్ హీరో అయినా ఫ్యామిలీస్ థియేటర్కు కదిలితే క్లాస్ సినిమాతోనూ రికార్డులు సృష్టించచ్చని నిరూపించారు అనిల్ రావిపూడి. మొత్తానికి ఫ్యామిలీ జోనర్ కేర్ ఆఫ్ ఇండస్ట్రీ హిట్స్గా మారిందిప్పుడు. పారడైజ్ సినిమా వాయిదా పడబోతోందా? పెద్దీతో క్లాష్ నుంచి పారడైజ్ తప్పుకుంటుందా? చాలా ఏళ్ల తరువాత ఫస్ట్ టైం చెప్పిన డేట్ నుంచి నాని తప్పుకుంటున్నారా? రామ్ చరణ్ సినిమాతో క్లాష్ వద్దనుకున్నారా, లేదంటే నిజంగానే పారడైజ్ అవుట్పుట్ ఇంకా రెడీ కాలేదా? అసలు ఏం జరుగుతోంది? పెద్ది వర్సెస్ పారడైజ్ వెనుక అసలు కథ ఏంటి? నాని చిన్న సైజ్ భాషా టైప్. ఆయన ఒక్కసారి రిలీజ్ డేట్ చెప్తే 100 సార్లు లాక్ చేసినట్లే. 600 అనుకున్న తేదీకి సినిమాను తెచ్చేందుకు అష్ట కష్టాలు పడుతుంటారు నేచురల్ స్టార్. పారడైజ్ విషయంలోనూ డెడ్ లైన్ పెట్టుకుని పనిచేస్తున్నారు టీం. శ్రీకాంత్ వదల దీనికి దర్శకుడు. కానీ పారడైజ్ కు ఉన్న పెద్ద అడ్డంకి పెద్ది. మార్చి 27న పెద్ది విడుదల కానుంది. ఆ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది తీసుకొస్తామని ఏడాది ముందే ప్రకటించారు బుచ్చిబాబు. మరోవైపు మార్చి 26న పారడైజ్ రానుందని ఎప్పటినుంచో చెప్తూ వస్తుంది ఎస్ఎల్వి సినిమాస్ సంస్థ. ఒక్కరోజు గ్యాప్లో నాని, చరణ్ వస్తే ఖచ్చితంగా ఇద్దరికి సమస్య తప్పదు.
పెద్ది ప్యారడైజ్ క్లాష్ మీదే తాజాగా నిర్మాత సుధాకర్ చెరుకుని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ పెద్ది మార్చి 20న వస్తే తమ సినిమాను వాయిదా వేసుకుంటామని తెలిపారు. పెద్ది వస్తే ప్యారడైజ్ రాదని కుండ బద్దలు కొట్టేశారు ఎస్ఎల్వి సినిమాస్ అధినేత. అది రాకపోతే ఇది వస్తుందని కన్ఫర్మ్ చేశారు. మరోవైపు పెద్ది మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం డేట్ త్యాగం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. పెద్ది ప్యారడైజ్లలో ఎవరో ఒకరు వస్తారని నమ్ముతున్నారు ఫ్యాన్స్. కానీ చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు. ఒకవేళ ఉస్తాద్ మార్చి 27న వస్తే ఏప్రిల్ 30న పెద్దిని విడుదల చేస్తారనే టాక్ నడుస్తుంది. ఎలా చూసుకున్నా ఒకే రోజు గ్యాప్ లో 2 సినిమాలైతే రావు. ఆ క్లాష్ అయితే ఉండదు. వస్తే పెద్ది, లేదంటే ప్యారడైజ్, అది కాదంటే ఉస్తాద్. ఏదో ఒకటి మార్చి లాస్ట్ వీక్ లో విడుదల కానుంది. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల ప్రకటన చేసింది. గతేడాది ఒకేసారి 10 ఏళ్లకు గాను విజయవంతంగా అవార్డులు ప్రకటించి సంచలనం సృష్టించింది సర్కార్. 2025 ఏడాదికి గాను అవార్డుల నిర్వహణకి అధికారికంగా ప్రకటన జారీ చేసింది. మరి ఈసారి అవార్డుల రేసులో ఉన్న ఆ సినిమాలేంటి, గద్దర్ అవార్డుల డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం రండి. గతేడాది 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ల అవార్డులను ఒకేసారి ప్రదానం చేసింది తెలంగాణ సర్కార్. ఈ అవార్డ్స్ 2025 నిర్వహణకు తాజాగా అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకున్న విభాగాలకు తోడు ఈసారి 17 విభాగాల్లో అవార్డులు ఇవ్వబోతున్నారు. సామాజిక స్పృహను ప్రతిబింబించే చిత్రాలకు ఉత్తమ సామాజిక సందేశ చిత్రం అవార్డు, ప్రత్యేక విభాగంలో డాక్టర్ సినారే అవార్డులను అందజేయనున్నామన్నారు. గతేడాది కోర్ట్, అనగనగా సహా చాలా మంచి సినిమాలు వచ్చాయి. అర్హులైన నిర్మాతలు, ఇతర దరఖాస్తుదారులు అవార్డులకు సంబంధించిన దరఖాస్తు పత్రాలు, మార్గదర్శకాలను జనవరి 31, 2026 వరకు పొందవచ్చని, ఎంట్రీల సమర్పణకు ఫిబ్రవరి 3, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే అవార్డు తేదీని ప్రకటిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. చేజారిపోయిన నెంబర్ 1 కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది బాలీవుడ్. ఒకప్పుడు హిందీ తరువాతే సౌత్ మార్కెట్ ఉండేది. కానీ పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలయ్యాక ముంబైని మెల్లగా సైజ్ చేసింది సౌత్ సినిమా. కానీ చాలా రోజుల తర్వాత నార్త్ ఇండస్ట్రీలో మళ్లీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మరి వాళ్ళ నమ్మకానికి కారణం ఏంటి? బాలీవుడ్లో నెక్స్ట్ పెద్ద సినిమాలేంటి? దురంధర్ గత 40 రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మారు మోగిపోతోన్న పేరిది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలీవుడ్లో పుష్ప 2 పేరు మీదున్న 830 కోట్ల రికార్డు బద్దలకొట్టి కేవలం ఇండియాలోనే 900 కోట్ల వైపు పరుగులు పెడుతోంది దురంధర్. దీనికంటే ముందు చావా, యానిమల్ సత్తా చూపించాయి. గత 3 ఏళ్లలో జవాన్, పఠాన్, గదర్ 2, యానిమల్, చావా లాంటి సినిమాలతో బాలీవుడ్ మళ్లీ గాడిన పడింది. ఇక దురంధర్తో చేజారిన నెంబర్ 1 తిరిగి దక్కించుకోవచ్చనే నమ్మకం కలిగింది. జనవరి 23న బార్డర్ 2 వస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇది క్లిక్ అయితే ఈజీగా 500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం. 30 ఏళ్ల నాటి బార్డర్ సినిమాకు సీక్వెల్ ఇది. ఫిబ్రవరి 13న ఓ రోమియో అంటూ వచ్చేస్తున్నారు షాహిద్ కపూర్. ఇక మార్చి 19న దురంధర్ 2 ఎలాగూ ఉండనే ఉంది. పార్ట్ 1తోనే 1300 కోట్లు కొల్లగొట్టిన దురంధర్ సీక్వెల్తో 2000 కోట్లు వసూలు చేసి ఇండియన్ రికార్డులపై కన్నేశారు రణ్వీర్ సింగ్. దురంధర్ 2 గానీ హిట్ అయితే హిందీ సినిమా మళ్లీ టాప్లోకి వెళ్లడం ఖాయం. ఈ దూకుడుకు బ్రేక్ పడాలంటే అదే రోజు రానున్న టాక్సిక్ సత్తా చూపించాలి. హీరోలు కేవలం నటనపైనే ఫోకస్ చేయాలి, దర్శకులు డైరెక్షన్ మాత్రమే చేయాలి అనుకునే రోజులు కావివి. అందరూ అన్నీ చేస్తున్నారు, అందులో మన హీరోలు కూడా ఉన్నారు. ఇన్నాళ్ళు కేవలం నటనపైనే ఫోకస్ చేసిన వాళ్ళు ఇప్పుడు పెన్ను పడుతున్నారు, నచ్చింది రాస్తున్నారు, స్క్రీన్ మీదకి తీసుకొస్తున్నారు, ఆల్ రౌండర్స్ అనిపించుకుంటున్నారు.
ఎవరో రావాలి, మనకేదో చేయాలి, మన కెరీర్ను పైకి తీసుకురావాలని ఎదురు చూసే రోజులు పోయాయి. వాళ్ళ కెరీర్ను వాళ్లే లిఫ్ట్ చేసుకుంటున్నారు మన హీరోలు. కథలు వాళ్లే రాసుకుంటున్నారు, స్క్రీన్ ప్లే మాటలు కూడా వాళ్లే రాసుకుంటున్నారు, కుదిరితే పాటలు కూడా రాసేస్తున్నారు. మొన్నీ మధ్య ఆంధ్ర కింగ్ తాలూకాలో రామ్ ఓ పాట రాసి మరో పాట పాడారు కూడా. ఐ లవ్ యూ అనే పదాలు వాడకుండా ప్రేమ గురించి వివరిస్తూ తనలోనే లిరిసిస్టు బయటకు తెచ్చారు రామ్. కేవలం పాటలు మాత్రమే కాదు, ఇంకా చాలా చేస్తున్నారు మన హీరోలు. డాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ మాత్రమే కాదు, మిగిలిన డిపార్ట్మెంట్స్ లో అడిగేస్తున్నారు. తాజాగా అనగనగా ఒక రాజు సక్సెస్ క్రెడిట్ అంతా నవీన్ పులిశెట్టికే సొంతం. 3 ఏళ్లుగా సెట్స్ పైనే ఉన్న అనగనగా ఒక రాజును ముందుండి నడిపించారు నవీన్. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు రాసింది ఆయనే. ప్రమోషన్స్ కొత్తగా ప్లాన్ చేశారు. అన్నీ కలిసి సంక్రాంతికి సినిమా దుమ్మురేపింది. ఈ లిస్టులో అడవిశేష్ కూడా ఉన్నారు. డెకాయిట్, గూఢచారి 2 సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాస్తుంది శేష్ బాబే. సిద్ధు జొన్నలగడ్డ గురించి ఏం చెప్పాలి? టిల్లు క్యారెక్టర్ ఈయన బుర్రలో నుంచి వచ్చిందే. కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరి కోసం వేచి చూడకుండా డీసే టిల్లుతో సిద్ధు, ఏజెంట్ ఆత్రేయతో నవీన్ పులిశెట్టి, క్షణంతో అడవిశేష్, ఎస్ఆర్ కళ్యాణ మండపంతో కిరణ్ అబ్బవరం నిలబడింది వాళ్ళ సొంత కథలతోనే. అందుకే మన కుర్రాళ్లను ఆల్రౌండర్స్ అనేది. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్.